హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని, వారాహి అమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే చాలామందికి ఉన్నటువంటి ఒక సందేహం, ఎంతోమంది అడుగుతున్నటువంటి ఒక ప్రశ్నకి జవాబైతే తెలియజేయబోతూ ఉన్నాను. భార్యాభర్తలు కలిసిన తరువాత రోజు తలస్నానం చేయాలా? ఈ విషయం గురించి తెలియజేస్తానండి. వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. భార్యాభర్తలు కలిసిన తరువాత రోజు తలస్నానం చేయాలా? భార్యాభర్తల బంధం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే వీళ్ళ బంధం గురించి చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు రాత్రి కలుస్తారు. ప్రతిరోజు కాకుండా వారంలో కనీసం 2-3 సార్లు అయినా భార్యాభర్తలు కలవటం సహజం. రాత్రిపూట వాళ్ళు కలిశాక ఉదయం లేచి ఏం చేయాలి? ఎలాంటి పనులు చేయాలి? దీపారాధన చేయవచ్చా? స్నానం చేయకుండా బయటకు వెళ్ళవచ్చా? అలాగే బెడ్షీట్లు కానీ, మంచం పైన ఉన్న పక్కటి దుప్పట్లు కానీ ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలా? ఇలా తరువాత రోజు లేచిన వెంటనే స్నానం చేయకుండా ఇంట్లో పనులు చేసుకోవచ్చా? ప్రతి ఒక్కరికి, నిత్య పూజ చేసేవారికి చాలా సందేహాలు ఉంటూ ఉంటాయండి. వాటి గురించి ఈరోజు వీడియో అనేది మీకు క్లియర్గా తెలియజేయడం జరుగుతుంది. అలాగే అందరూ శ్రీమాత్రే నమః అమ్మవారిని మనసులో తలుచుకుంటూ శ్రీమాత్రే నమః అని కామెంట్ రూపంలో ఇక్కడ తెలియచేయండి. ముఖ్యంగా కొత్తగా పెళ్ళయింది భార్యాభర్తలు అయితే కొన్ని తప్పులు అనేది చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది ఇళ్లల్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కొంతమందికి అలా కుదరదు కాబట్టి అడగటానికి మొహమాట పడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం ఈ విషయాలనేది ఇక్కడ వీడియోలో క్లియర్గా తెలియజేస్తూ ఉన్నాను. కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలే కానీ, ముందే పెళ్ళైన వాళ్ళు కానీ ఎవరైనా సరే రాత్రి కలిసిన తరువాత ఉదయం ఏం చేయాలి అనే దానిపైన అంతగా అవగాహన ఉండకపోవచ్చు. ముఖ్యంగా చాలామంది ఆడవాళ్ళు నిత్య పూజ చేసుకోవాలి అనిపించిన పెళ్ళి అయిన కొత్తలో కానీ, లేదంటే దాంపత్య జీవితం వలన భార్యాభర్తలు కలిసిన తరువాత ప్రతిరోజు తలస్నానం తప్పకుండా చేయాలి అనేటువంటి భావనతో చేయకుండా కూడా ఉంటూ ఉంటారు. చేయటం చాలామంది మానుకుంటూ కూడా ఉంటారు. ఉదయం చాలామంది ఇంట్లో పూజలు చేస్తూ ఉంటారు. పూజలు చేసే విషయంలో వాళ్ళు కొన్ని తప్పులు కూడా చేస్తూ ఉంటారు. రాత్రిపూట ఆ పని చేసి ఉదయం సరైన నియమాలు పాటించకుండా పూజలు కూడా చేస్తూ ఉంటారు. నిజానికి పూజ అనేది ఇంట్లో పెద్ద చేస్తూ ఉంటారు. పెద్ద అంటే భర్త కావచ్చు, భార్య కావచ్చు. ఎక్కువగా భర్తే పూజ చేయాల్సి ఉంటుంది అనే ఇంటి యజమాని కాబట్టి చేయాలి. మగవారికి ప్రతిరోజు తలస్నానం చేసి దీపారాధన చేయాలి అన్న నియమం ఉంటుంది. కానీ ఆడవాళ్ళకి ప్రతిరోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదు. ముఖ్యంగా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, భార్యాభర్తలు కలిసిన తరువాత నెక్స్ట్ డే పూజ చేయాలి అంటే తప్పకుండా తలస్నానం చేయాలా అని ప్రతిరోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదు. ముఖ్యమైన పూజలు ఉంటాయి కదండి ఇంట్లో. మనం ఏదైనా ఒక వ్రతం కానీ, ముడుపు కట్టడం కానీ, పండుగల సమయంలో అలా కొన్ని స్పెషల్ పూజలు ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా తలస్నానం చేసి పూజ చేయాలి అని మనకి పండితులు తెలియచేస్తూ ఉన్నారు. అలాగే మీరు ప్రత్యేకమైన పూజా ఫలానా ఇన్ని వారాలు ఏదైనా ఒక పూజ సంకల్పించుకొని చేస్తున్నప్పుడు కానీ, అంటే 7 శనివారాలు ఇట్లా చేసే వాళ్ళకి, ఇంకొంతమంది సోమవారాలు, శుక్రవారాలు ప్రత్యేకంగా ఇన్ని వారాలు అని చేయాలని నియమం పెట్టుకుంటూ ఉంటారు వారి ఇష్ట దైవానికి. ఒంటిపూట భోజనం అట్లా చేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో పూజ చేయాలి ఆ వారం నాడు అనుకుంటే ఖచ్చితంగా తలస్నానం అనేది చేయాలి. ఇలా ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు తలస్నానం చేసుకొని మిగిలినటువంటి రోజుల్లో మామూలుగా ఒంటికి స్నానం చేసి పూజ చేస్తే సరిపోతుంది. తప్పనిసరిగా ప్రతిరోజు తలస్నానం అనేది చేయవలసిన అవసరం అయితే లేదండి. ఎందుకు ఆడవాళ్ళు పూజ చేసేటప్పుడు ప్రతిరోజు తలంటి స్నానం చేయవలసిన అవసరం లేదు అనుకుంటున్నారు అని కొంతమందికి అయితే సందేహం రావచ్చు.
ఎందుకంటే మగవారైతే తలస్నానం చెయ్యాలి అని చెప్పి ఉన్నాము, కానీ ఆడవారికి అవసరం లేదు అని చెప్తూ ఉన్నాం కదా. మళ్ళీ దీనిలో కూడా కొంతమంది ప్రశ్నలు అనేది అడుగుతూ ఉంటారు. ఎందుకని చెయ్యకూడదు, అలా ఏం చేయకుండా అలా తలస్నానం చెయ్యకుండా చేస్తే మనకి పుణ్యం కలుగుతుందా అని అనుకుంటూ ఉంటారు. అలాంటి నియమాన్ని పెట్టారు అంటే ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా గంగాదేవి కొలువై ఉంటుంది. అంటే మనలో గంగాదేవి కొలువై ఉంటుంది. మనం పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటే ఆ గంగమ్మను నిలుపుకున్నట్లేనని అర్థమంట. అందుకని చాలామంది ఆడవాళ్ళు ప్రతిరోజు తప్పనిసరిగా తలస్నానం చేయాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. స్త్రీలు ప్రతిరోజు స్నానం అవ్వగానే మన పాపిటలో కుంకుమతో బొట్టు పెట్టుకుంటే సరిపోతుందట. ఇలా తలస్నానం చేయకుండా దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో ఉన్న విగ్రహాలను కానీ ఫోటోలని కానీ తాకటం చేయకుండా దూరంగా ఉండి మామూలుగా దీపారాధన చేసుకొని భగవంతునికి నమస్కరించుకొని పక్కకి రావచ్చు. అలాగే దంపతులు కలిసిన సమయంలో ప్రతిరోజు ఇంటిని తుడిచి తడిబట్ట క్లీన్ చేయాలా అని చెప్పి అడుగుతూ ఉంటారండి. దేవుడి గది అనేది కొంతమందికి సపరేట్గా ఉంటుంది, కొంతమందికి హాల్లో ఉంటుంది, ఇంకొంతమందికి కిచెన్లో, అంటే కిచెన్లో మనకి ఈశాన్యం మూలగా ఒక సింక్ పక్కన అలా కొంతమందికి వారి ఇంటి అవకాశాన్ని బట్టి పెట్టుకుంటూ ఉంటారు. దాదాపుగా దేవుడి గది ఎవ్వరూ పెట్టుకోరండి. ఎందుకంటే అందరికీ కూడా అంత ఫెసిలిటీ, అంత సదుపాయం ఉండకపోవచ్చు. సొంతగా ఇంటి నిర్మాణం చేసుకొని చక్కగా ఎక్కువ ప్లేసు ఉండి వాస్తు ఉంటే ఖచ్చితంగా పెట్టుకుంటూ ఉంటారు. హాల్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం ఇంటిని తడిబట్ట పెట్టుకొని క్లీన్ చేసుకొని తరువాత పూజ చేసుకోవచ్చు అన్నమాట. లేదంటే దేవుడి మందిరం ఉన్న చుట్టుపక్కల మొత్తం కూడా ఒక తడిబట్ట తీసుకొని అక్కడ వరకు నీట్గా క్లీన్ చేసుకొని దీపారాధన చేసుకోవచ్చు. కానీ ఎలాంటి సమయంలో ఉదయం లేవగానే మనం స్నానం చేసిన తరువాత తప్పనిసరిగా ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లుకొని దీపారాధన చేసుకోవాలి. అలాగే అందరికీ వచ్చే ఇంకో డౌట్ ఏమిటంటే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేసి స్నానం చేయాలా, లేదా స్నానం చేసి ఇంటిని శుభ్రం చేయాలా? భార్యాభర్తలు కలిసిన తరువాత నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఇలా ఇల్లు మొత్తం తిరగకూడదు. అలా తిరిగితే దానిని మైలు అంటారు. అందుకని ఉదయం లేవగానే ముందు స్నానం చేయాలా, ఇలాంటివి కూడా ఉంటాయన్నమాట. ఇంటిని శుభ్రం చేసి స్నానం చేస్తే శుభ్రం చేసినా చెయ్యకపోయినా ఒకటే అవుతుందండి. కేవలం ఆ గదిలో నుంచి డైరెక్ట్గా మాత్రం మీరు వెళ్ళి స్నానం చేసి ఆ తర్వాత మిగిలిన గదులు అన్నీ కూడా తుడిచి క్లీన్ చేసుకోవాలి. మరి అలా క్లీన్ చేసేటప్పుడు డోర్ మ్యాట్స్ని, అంటే ఇంకా కొంతమంది ఏంటంటే చాలా క్లియర్గా చెప్తూ ఉంటారు, మేము ఏది కూడా ఎలా పడితే అలా చెయ్యము, మాకు ఒక ఫార్మాలిటీ, ఒక ఇది ఉంటుంది, ఈ పని ఇంతటితో ఇక్కడి నుంచి మొదలు పెడితేనే మాకు సాటిస్ఫాక్షన్ అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇవన్నీ కూడా తెలియచేస్తూ ఉన్నామండి. ముందుగా ఇంటిని తుడిచిన తరువాత పసుపు నీళ్లు కలిపి ఫస్ట్ మనపై చల్లుకొని తరువాత ఇంటి మొత్తం కూడా ఆ పసుపు నీళ్లు చల్లి అప్పుడు పూజ చేసుకోవాలి. వీలైతే ఇంటిని శుభ్రం చేసిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని పసుపు నీళ్లు చల్లుకొని పూజ చేసుకుంటే ఇంకా మంచిది. ఇంకా అందరికీ వచ్చే ఇంకొక ముఖ్యమైన డౌట్ ఏమిటంటే వెయిట్ మీద ఉన్న బెడ్షీట్ని కానీ దుప్పట్లను కానీ ప్రతిరోజు క్లీన్ చేయాలా అంటే, అలాంటి పరిస్థితుల్లో భార్యాభర్తలు ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా బెడ్షీట్ని తప్పనిసరిగా క్లీన్ చేయాలి అనే డౌటు చాలామందికి మామూలుగానే నిత్య దీపారాధన చేసుకునే వాళ్ళైతే ప్రతిరోజు బెడ్షీట్ని ఉతకనక్కరం లేదండి. అలాగని గడ్డ మీద కూడా ఉంచకూడదు. ఆ బెడ్షీట్ని తీసివేసి ఫోల్డింగ్ చేసి ఒక పక్క పిల్లో కింద కానీ లేదా బెడ్ కింద కానీ పెట్టివేసి ఉతికిన బెడ్షీట్ని బెడ్ పైన వేసుకోవాలి. ఇంకొక విషయం ఏమిటంటే ఇలా బెడ్ మీద ఉన్నప్పుడు పక్కనే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ డ్రెస్ కూడా మార్చాలా అని ఉండవచ్చు. ఇది చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి కేవలం అర్థమవుతుందండి. అంటే పిల్లలకి ఎక్కువగా దిష్టి అనేది తాగుతూ ఉంటుంది, చూపు అనేది తగులుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ యొక్క సందేహం అనేది వస్తూ ఉంటుందని తెలియచేస్తూ ఉన్నాము. పిల్లలు ఉన్న బెడ్ మీద ఎప్పుడూ కూడా భార్యాభర్తలు కలవటం అనేది అస్సలు చేయకూడదు. అది చాలా అంటే చాలా తప్పు. అలా చేయటం వలన పిల్లలకి నెగిటివ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది.
అంటే వాళ్ళు సరిగ్గా మాట వినకపోవటం, సరిగ్గా చదవకపోవటం, బాగా సతాయించటం, బాగా తగ్గిపోవటం, అనారోగ్యము ఇలాంటివి రావటం అనేది పిల్లలకి జరుగుతూ ఉంటాయి. పిల్లలు బెడ్ మీద ఉన్నప్పుడు భార్యాభర్తలు పిల్లలు పక్కన ఎప్పుడూ కూడా అలాంటివి అస్సలు చెయ్యకూడదు. అలా చేస్తే ఖచ్చితంగా పాపం కూడా అన్నమాట. ఇంకొంతమంది కనిపిస్తూ ఉంటుంది, స్నానం చేసిన తరువాత అంటే ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు ఉదయాన్నే తలస్నానం చేసి మళ్ళీ ఇంటిని క్లీన్ చేస్తూ బెడ్ మీద ఉన్న బెడ్షీట్ని కానీ కాళ్ళతో నడిచి వెళ్ళే డోర్ మ్యాట్స్ని కూడా ముట్టుకొని ఆ తరువాత పూజ కానీ వ్రతం కానీ చేయాలంటే ఎలా అనేటువంటి సందేహం ఉంటుందండి. అలాంటప్పుడు ఉదయాన్నే లేవగానే మామూలుగా నీటితో స్నానం చేసేసి అంటే జస్ట్ నీళ్ళతో ఒళ్ళు మొత్తం వాష్ చేసుకుని వేరొక డ్రెస్సు వేసేసుకున్న తర్వాత ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత తలస్నానం చేయవచ్చు. ఇలా భార్యాభర్తలు ఉన్నటువంటి నెక్స్ట్ డే ఉదయం ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నానం చేయకుండా ఇంట్లో మొత్తం అలా తిరగటం కానీ అదే డ్రెస్ వేసుకొని అలా ఉండటం కానీ అస్సలు చేయకండి. అలాగే వంట చేయటం అనేది కూడా అస్సలు చేయకూడదనమాట. ఇలా చేస్తే మనకి పురాణాల ప్రకారం అది ఒక పాపంగా పరిగణించబడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు ఇంట్లో గట్టిగా దరిద్రాన్ని అయితే తెచ్చిపెడుతూ ఉంటాయి. తప్పనిసరిగా దంపతులు నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే మొదట మనం చేయవలసినటువంటిది స్నానం ఉన్నవాళ్ళు బయటకు వెళ్ళి స్నానం లేదా బెడ్రూమ్లో స్నానం చేసి తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి. మాకు ఎలా ఉండాలో ఏ నియమాలు పాటించాలో తెలియట్లేదు, ఇలా భార్యాభర్తలు ఉన్న తర్వాత ఎలా ఉండాలో ఏ నియమాలు పాటించాలో తెలియట్లేదు, ఇలా భార్యాభర్తలు ఉన్న తరువాత ఎలా ఉండాలో ఉండకూడదు అనేటువంటి తెలియని వారి కోసం ఇంట్లో పెద్దవాళ్ళు పూజ చేసుకున్నప్పుడు మీకంటూ ఒక సపరేట్ రూము ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు స్నానం చేసిన తర్వాతే ఆ రూమ్లో నుంచి బయటకు రావాలి. స్నానం చేయకుండా అసలు ఇంట్లో తిరగకూడదు, గదిలో నుంచి బయటకి కూడా రాకూడదు. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ప్రత్యేకమైన పూజలు రక్తాలతో పాటు మనకి వారం మొత్తంలో లక్ష్మీ వారం అంటే శుక్రవారం, గురువారం, అలాగే శనివారం ఈ 3 రోజులు కూడా మొత్తం నీట్గా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి ఎలాంటి మైలు ఉన్నా కూడా బెడ్షీట్స్ కానీ లేదంటే ఇంట్లో ఉన్న డోర్ మ్యాట్స్ కానీ ఏది కూడా అలా లేకుండా నీట్గా ఉండేలాగా చూసుకోవాలి. లక్ష్మీదేవికి ఇలాంటి మైలు అనేది ఇంట్లో ఉంటే అస్సలు ఇష్టం ఉండదట, అలాగే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఒక సపరేట్గా రూమ్ ఉన్న వాళ్ళు ఉంటే పర్వాలేదు, కాకుండా కంబైన్డ్గా ఉండి లేదా స్ట్రైట్గా పోర్షన్గా ఉన్నవాళ్ళు తప్పనిసరిగా కూడా 3 రోజులు ఇంటిని శుభ్రంగా ఉంచుకునేలాగా చూసుకోవాలి. మాంసాహారం తిన్నప్పుడు కూడా నెక్స్ట్ డే తప్పనిసరిగా తలస్నానం చేయాలా అనే డౌట్ అయితే చాలామంది అడుగుతూ ఉంటారండి. మాంసాహారం తిన్నప్పుడు కూడా నెక్స్ట్ డే వీరు మామూలుగా దీపారాధన చేసుకోవడానికైతే తలస్నానం చేయనవసరం లేదు. మామూలుగా శనివారాలు, శుక్రవారాలు ఉన్న వాళ్ళైతే తలస్నానం చేయవలసి ఉంటుందన్నమాట. పూజలు చేసుకునే వాళ్ళు, వ్రతాలు చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా చేయాలి. దేవాలయాలకి వెళ్ళాలన్నా కూడా చేసుకోవాలన్నమాట. ఈ విషయాలన్నీ కూడా మనకి పండితులు తెలియచేస్తూ ఉన్నారండి. కాబట్టి భార్యాభర్తలు కలిసిన తరువాత నిత్య పూజ చేసుకుని వాళ్ళు పాటించవలసినటువంటి చిన్న చిన్న నియమాలు అనేది చూశారు కదా ఈ వీడియోలో. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో కింద తెలియచేయండి, రిప్లై అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇంకా దేని గురించైనా తెలుసుకోవాలి, సందేహాలు ఉన్నాయి అనుకున్నా కూడా ఖచ్చితంగా అడగండి, మీకోసం మళ్ళీ వీడియో అనేది చేయటం జరుగుతుంది. ఈ కాలాన్ని బట్టి మనం కొన్ని మిస్ అయినా కొన్నిటిని ఖచ్చితంగా పాటించాలి.